అవురా బబ్బులుగా దారం కొనుక్కున్నావారా? కొనుక్కోలేమో డాడీ కొనియాలి. అవురా టంకువా, నీకేం అవసరం రా? మా తమ్ముళ్ళు బాగా ఎగి ఎత్తున్నావు. మీరు కొనుక్కున్నారా రా? ముందైతే అన్నిటికీ ఎగి ఎత్తురు టంకుగా. ఏం కాలం రా మీకు? అన్నా నేనేమన్నా నన్ను తిడుతున్నావు? తిట్టుడా? ఇదే గిట్ల మా ఊరేద్దునా టంకుగా నేను మాలుతూ ఏమనుకుంటున్నావు? నేను ఇంటికి పోతున్నా బబ్బులుగా, ఇంటికి రా, నీ సంగతి చెప్తా నేను. ఈ 15 రోజులు అన్ని మనసున వాటనెత్తలేడు ఈ బబ్బులు గాడు. ఇదేం కూసకొచ్చింది? వచ్చినావా రాజు? ఇక చూడు, 1200 పెట్టి కొనిచ్చేదా కిడ్స్ పెట్టలేడు. కొనిచ్చి నీకేం చెప్తా ఇక. ఏడు మరి ఎటు పోయినాడు? ఇంకేంది తృప్తి పడ్డావు? 1200 పెట్టి కొనిచ్చిన వాళ్ళు ఇక అలా ఫ్రెండ్స్ అందరికి పోయి చెప్పుకోవద్దా? నేను కొన్నా, ఆడకట్టు మీద నేనే ముందు కొంటా అని చెప్పుకోవద్దా? ఇంతలో గోసనే ఉంది. ఊరికి ముందు గేర్ల సైకిల్ అయ్యే, తర్వాతనేమో అది బండి కావాలని, ఇప్పుడేమో దారం దారం అని ఎడబట్టే. ఎట్లనో ఏమో బబ్బులు అంతోనే. ఇంకా కాదా నేను పీచుడోని అని చెప్తున్నట్టు అలా ఫ్రెండ్స్ అంతా. మీ డాడీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి కానీ పీచుడోడే అని చెప్తున్నాని నా దగ్గరకు వచ్చి పాటు. అవునా? ఏం చేద్దాం మరి ఇక పిల్లలకు తెలియకంటారు. ఇంకా అట్లనా? మళ్ళా నగ్గు అమ్మతో ఇట్లా, ఇగో మీ డాడీ దగ్గర పైసలు బాగున్నాయి అని అంటున్నట. ఇంకా అట్లా కూడా కాదు, ఇక మా బబ్బులు గాడు మా డాడీకి ఇచ్చే పైసలు ఎవ్వరు కూడా ఇవ్వద్దు, అంత ఎగ్గొట్టాలే, దేవునికి 10 కొబ్బరికాయలు కొడతాను మొక్కుతున్నాడు. అవి ఎగ్గొడితే అని బతికేడికి కావాలి. మరి నువ్వు చెప్పద్దా? మరి నువ్వేం పని చేస్తున్నావురా? వాళ్ళకి ఇట్లా పైసలు ఇవ్వకుంటే నీకు అవి కూడా ఉండేవి కదా అని చెప్పత్తలేదా? నువ్వు కూడా నన్ను అంటున్నావు. ఆడచ్చేమో ఇచ్చటోళ్ళు ఎవ్వరు ఇవ్వద్దు, 10 కొబ్బరికాయలు కొడతా దేవునికి అని మొక్కబట్టి. నేనేం చెప్పాలి రాజు? ఇంతో నువ్వు గోస పాడైంది. ఏం చెప్తావు? ఏం చెప్పినా మంచిగా లేదు. ఇక ఏగైపోయింది పిల్లగాడు. ఏమన్నా హాస్టల్ చూసి హాస్టల్లో వారేసి రావాలి. ఇది ఏందన్నట్టు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఇల్లు అటు తొలగపోయినప్పుడు బ్యాగ్ పట్టుకపోయి బ్యాగులా అంతా 2 బట్టలు వేసుకపోయి హాస్టల్లో దించితే అయిపోతుంది కదా. ఇక నేను అలుగా ఉన్నాను నా మీదకి అంటుర్రు అందరు. అనురు ఇక నేనే పోతున్నది. ఇక నీకేం చెప్పిన బాధని. ఎవరా టంకుగా, ఇంకేం చేద్దాం రా? ఎటు పోదాం? శ్రీకాంత్ ఇంకా నువ్వే చెప్పాలి శ్రీకాంత్. మన బబ్బులుగాడు ఏటి కనిపిస్తలేడు. వచ్చేసింది అనుకున్నాడు కానీ ఇంకేంది? శ్రీకాంతు టంకుగా, నేను దారం కొనుక్కున్నా. నేను కొనుక్కున్న వాళ్ళని ఆడకట్టు మీద మీరు కొనాలని చెప్తుంది కదా. ఇప్పుడు కొనుక్కోరు మీరు, నేను ముందు కొనాలి దారం. అవురా బబ్బులుగా, నువ్వు కేకరా, నువ్వు నాకన్నా ముందే కొన్నావు కదా రా బబ్బులు. కొన్నాడు బబ్బులన్న, ఎందుకు కొనలే? అది గిట్లా అంత ఎగిరేయంగా వాళ్ళన్న కట్ అయింది అనుకో, 1 2 3 4 పట్టుకపోతారు పోలీసు వాళ్ళు. చెప్తే ఇనుర్రి. ఎందుకు అని అంటే ఆ దారంతో బాగా డేంజర్. అంత అబద్ధమే. మీరు కావాలని నా మీద నేను ఎగిరేయద్దని మీకు ఈర్ష కోపం అంటే నేను కొనుకొచ్చుకున్నాను. మీ అందరికి బాగానే ఉన్నట్టుంది కదా. సరే తీ బబ్బులు, నీట్గా ఉన్నట్టు వేసుకో. నేనైతే పోతున్నా, ఆడికి రానే రాను. శ్రీకాంత్ అన్న వేండిగా, ఇక మరి నేను కూడా ఉండేం చేయాలి? నేను కూడా పోతా. ఓ టంకువా, నువ్వు ఉంటానే కదా దారంగా ఉన్నది. నువ్వు పోతే నేను ఒక్కనే ఎగరేసుకున్నారా? ఎందుకురా టంకుగా గిట్లా ఎత్తున్నావు? మన సోపతంటివి అదంటివి ఇదంటివి కొనదాకా ఎత్తి ఇప్పుడు పక్క జరుగుతాయి. ఎందుకురా టంకుగా గిట్లా ఎత్తున్నావు నువ్వు? సరే పండుగ రోజు ఎగేరేద్దంతి పతంగి పంజాదారం కొన్నావు 1200 పెట్టి. నువ్వు కేకమ్మా సూపర్ మామ. నువ్వు 1200 పెట్టి దారం కొన్నావు అంటే బబ్బులుగా సూపర్ రా. మరే మన అంటే ఏమనుకున్నావు నువ్వు? నువ్వు సూపర్ అనుకున్నావు బబ్బులుగా. నువ్వు సూపర్ అనుకున్నావు. నేను వస్తున్నావు, నువ్వు ముచ్చట్లు వింటున్నావు, నీ సంగతి చెప్తావు. అవరా టంకుగా, నువ్వేనారా?
మా తమ్మునికి ఎగిరేసింది. నేను కుచ్చి కురకర పెళ్ళి నువ్వేమనుకుంటున్నావు టంకువా? అన్న ఏమైంది గారిని తిరుగుతున్నావు? నువ్వు అట్లా తిట్టద్దు. నీకేం తెలుసురా 1200 గురించి? 1200 పెట్టి దారంగా ఉన్నదా క్రిసిపెట్లే 15 రోజులు సంది లొల్లి 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 ఎత్తి ఎందుకురా బొబ్బులు గారు? అన్న నా సోపతల ముంగట నా ఇజ్జత్ పోతుంది. నువ్వేమో నాకు ఇంటికోను. నువ్వు ఇంటికోలేవు అనుకో, నేనే ఇడికెళ్ళి పోతా. బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నా? నువ్వు ఉన్నదే గింత గిన్ని టైంలలో గిన్ని ఆటలు ఆడిస్తున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావురా? నేనేమనుకుంటలేను. ఓకే నన్ను అనకు. నేను ఈయన అట్లుండి టంకుగా రాసుంటే తోపతోడు ఉండదు. ఉంటే గిట్లనే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఇంటికాడ చిన్నోళ్ళు ఇన్నదిగా వాళ్ళకి టాకేరి వీడియో. ఇట్లాంటి ఫెల్స్ ఉంటారు చిల్లర రా కొడుకులు. వాళ్ళు వేసిన కొద్ది ఇంటికాడ లొల్లి లొల్లి ఎత్తారు. వాళ్ళకి టాకేరి వీడియో.